ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరికీ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే ఇటువంటి పవిత్రమైన తిరుమలలో గత ప్రభుత్వం ఎటువంటి హిందువుల్ని కించపరిచే మనోభావాలు ఆ విధంగా ప్రవర్తించిందో అందరికీ తెలిసిన విషయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ ప్రక్షాళన ఎంత మేరకు వచ్చింది? తాజాగా ఈ యొక్క తిరుమల శ్రీవారికి సంబంధించి ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంది టీటీడీ. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాలు ఏంటి? తిరుమల అభివృద్ధిలో ఏ మేరకు ఈ యొక్క అభివృద్ధి కొనసాగుతూ వస్తుంది? ఇలాంటి మరిన్ని అంశాల గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు టీటీడీ బోర్డు సభ్యులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు. నమస్కారం. నమస్తే గోవింద. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే మీరు శ్రీవారి సేవకుడిగా ఈ యొక్క సనాతన ధర్మం గురించి ఎన్నో రకాల పోరాటాలు చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా మనం చూసుకుంటే ఇప్పుడు తాజాగా లడ్డూ కల్తీ నెయ్యి గురించి కావచ్చు, పరకామణి కేసుల గురించి కావచ్చు. అయితే ఇప్పుడు ఒక శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం మరలా మీకు ఇప్పుడు దక్కింది బోర్డు మెంబర్గా. ఇప్పుడైతే బోర్డు సభ్యులుగా తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారంట? మీరు కానీ గమనించినట్టయితే కోట్లాది మంది శ్రీవారి భక్తులు మొదట ప్రాధాన్యత ఇచ్చేది వెంకటేశ్వర స్వామి దర్శనానికి. వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత రెండో ప్రాధాన్యత శ్రీవారి లడ్డు, మూడో ప్రాధాన్యత శ్రీవారి అన్నప్రసాదం, లడ్డు, దర్శనం. మీరు కానీ గమనించినట్టయితే గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు అంటే మనం మాట్లాడుకోకూడదు, కల్తీ నెయ్యితో స్వామివారి ప్రసాదాన్ని కల్తీ నెయ్యి ఉపయోగించి స్వామివారి ప్రసాదంలో వాడారని చెప్పి మనకు తెలుసు. తరిగొండ వెంగమ్మ అన్న ప్రసాద కేంద్రంలో నాణ్యత లేనటువంటి బియ్యం, మీరు అనేక సందర్భాల్లో టీవీలో భక్తులు గొడవ చేసినట్టు సందర్భం, మీరు కానీ క్వాలిటీ లేదు. అంతేకాకుండా ఆర్గానిక్ రైస్ అని చెప్పి దాంట్లో ఒక భారీ కుంభకోణం. ఇవన్నీ కుంభకోణాలకు పారాఫటర్స్గా తిరుమల తిరుపతి దేవస్థానం మార్చినటువంటి ఘనత ఆ సిగ్గులేని ప్రభుత్వంది, బుద్ధి లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంటే ఆధ్యాత్మిక చింతన పోయి అక్కడ మొత్తం ఆర్థిక చింతన వచ్చిందంటారు వాళ్ళు. ఖచ్చితంగా ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు. ఈ రోజు మాట్లాడతాడు బుద్ధి లేకుండా, చిన్న దొంగతనం అంటాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, ఏమంత అహంకారం నీకు? ఇదే నీ ఏజ్ ప్రభు దగ్గర జరుగుంటే ఈ విధంగా మాట్లాడుంటావా? దొల్లి ఏడ్చి దొల్లుంటావు కదా. వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగింది కాబట్టి నువ్వు వేసుకునే షర్టు సైజు అనుకున్నావా? ఎల్ సైజు, ఎక్సెల్, XXL అనుకున్నావా? దొంగతనానికి కొత్త నిర్వచనం తెచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బుద్ధుండాలి మాట్లాడేటప్పుడు. చిన్న దొంగతనం చెప్పి కోట్లాది మంది గోవింద భక్తుల మనోభావాలు దెబ్బతీసింది కాకుండా ఒక అహంకార దొంగతో 14 కోట్లు రాసుకున్నావు. నువ్వు ఎవడయ్యా రాసుకునేదానికి? స్వామివారి సొత్తు, నీకేం హక్కు ఉంది? వెంకటేశ్వర స్వామి హుండీలో పడిన ప్రతి రూపాయి దానికి వారసుడు వెంకటేశ్వర స్వామి. ఆ సొత్తుకి యజమాని వెంకటేశ్వర స్వామి. ఆయనకి చెంది చెట్టు కింద పంచాయతీ చేయించుకునేసి నువ్వు రాసుకునేసి నేనేదో పగలబారి మంచిది కాదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మాడి మసైపోతారు. ఆల్రెడీ మీరు మసైపోయారు. ఇప్పటికే ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా మీకు తగిలింది కాబట్టి 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. వారు అయిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో మీరు కానీ గమనించినట్టయితే లడ్డు నాణ్యత మీరు ఈ రోజు గుర్తు తెచ్చి పెట్టుకుంటే 10 రోజులు ఉంటుంది మీ ఇంట్లో. ఆ వాసన గతంలో మీరు చిన్నప్పుడు ఏ విధంగా కొండకి తిరుమలకి పోతే ఆ లడ్డు ప్రసాద వాసన, నెయ్యి వాసన వచ్చేది, ఈరోజు మళ్ళీ తిరిగి వస్తూ ఉంది. అది ఈ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది కనపడలే మాకు. 5 ఏళ్ళు ఇప్పుడు వస్తుంది, నిల్వ ఉంటుంది. నీ ప్రభుత్వంలో పోటు కార్మికులు అంటే లడ్డు తయారు చేసే కేంద్రాన్ని పోటు అంటారు. పోటు కార్మికులు దాంట్లో నాణ్యత లేదు, దుర్వాసన వస్తుందని చెప్తే కూడా శ్రద్ధ తీసుకోలేని ప్రభుత్వం నువ్వు. మంచి ఈరోజు స్వామివారి ప్రసాదాన్ని ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించమని చెప్పండి. ఎవరైనా తింటే కదా, భక్తితో తింటే ఆయనకు రుచి తెలుస్తుంది. భక్తుల కోసం, హిందూ ఓటు బ్యాంక్ కోసం తింటే ఏం తెలియదు. ఆ ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి ఆయన. అదితో పాటు అన్నప్రసాద కేంద్రం మీరు ఈరోజు కానీ వస్తే మన ఇంట్లో కన్నా బాగుంటుందండి. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా, మన ఇంట్లో కన్నా వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రసాదం చాలా బాగుంటుంది అన్నప్రసాద కేంద్రంలో. దాంతోపాటు మేము మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత వడ కూడా ఇచ్చాం. ఎందుకంటే మన పండగలకి పబ్బాలకి వడ తినే పాంపర్యం ఉంది. వస్తుంటే భక్తులకు కూడా స్వామివారి ప్రసాదంగా వడ ఇచ్చాము. స్వామి దాంట్లో బెల్లం పొంగల్ ఉంటుంది ఇచ్చాం. అంటే స్వీటు వడ రెండు ఎంత బాగుంటుందంటే నాకు వచ్చినట్టు ముఖ్యమంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ అక్కడ తీసుకుపోతున్నారు. గవర్నర్ని తీసుకుపోయి తినిపి అన్నప్రసాదంలో భోజనం చేసిన తర్వాత అసలు ఎంత సంతోషంగా ఉన్నారంటే, అంత నాణ్యమైనటువంటి అన్నప్రసాదాన్ని మేము ఇస్తున్నాం. నాణ్యమైనటువంటి శ్రీవారి ప్రసాదం లడ్డుని ఇస్తున్నాం. నీ హాయంలో ఏం జరిగిందయ్యా? అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్యాత్మిక చింతనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 5,000 దేవాలయాలు, నూతన ఆలయాలు నిర్మించాలని చెప్పి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 5,000 గుళ్ళు ఉన్న గుళ్ళన్ని ధ్వంసం చేసినట్టు చరిత్ర మహమ్మద్ గజని దండయాత్ర చేసి హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారని చరిత్రలో చదువుకున్నాం. 2019-2024లో ఆంధ్రప్రదేశ్లో దేవతా విగ్రహాలు చెవు, చెయ్యి, ముక్కు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్నమవడం జరిగింది. అదేమంటే పిచ్చోడు చేశారంటారు. పిచ్చోడు చేశారా, పిచ్చోడి పేరుతో మీరు చేయించారని చెప్పి భక్తులు అడుగుతున్నారు. కాబట్టి అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. ఈరోజు మేము 5,000 దేవాలయాలు కొడుతున్నాం. అది కూడా మన ముఖ్యమంత్రి గారు మాతో రివ్యూ తీసుకుంటూ
మీరు కట్టినట్టు దేవాలయాల బడ్జెట్ సరిపోదు, 10 లక్షల బడ్జెట్ ఇస్తుంది టీటీడీ, అది బడ్జెట్ సరిపోదు. ఒక ఆలయంలోకి వచ్చిన తర్వాత భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత ప్రాకారంలో కూర్చోవరకు వస్తే మనశ్శాంతిగా, కాబట్టి ఆలయ ప్రాకారాన్ని కూడా నిర్మించి ఆ విధంగా మీరు ఆలయాలు నిర్మించండి. 30 లక్షలైనా 40 లక్షలైనా పర్లేదు, నాకు ఒక సాంప్రదాయ పద్ధతిలో ఆలయాలు నిర్మించాలి తప్ప ఊరికే కట్టుకుంటూ పోయేది కాదని చెప్పి ఒక వెంకటేశ్వర భక్తుడిగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే భగవంతుడికి భక్తి మధ్య విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. అది కూడా మాట్లాడుతూ నేను అన్న ఇంకో విషయం అన్న, ప్రాచీన దేవాలయాలు ఈరోజు కొన్ని శిథిలావస్థకు చేరిపోయి దాన్ని జీర్ణోద్ధరణగానే చేస్తే, ఒక్కొక్క ప్రాచీన దేవాలయాన్ని మనం జీర్ణోద్ధరణ చేస్తే 1000 నూతన ఆలయాలు కట్టించే ఫలితం పుణ్యం మనకు దక్కుతుందంటే చాలా బాగుంది బాను. ఇమీడియట్ సెక్రటరీ చెప్పాడు. నిజంగా మంచి ఆలోచన. అంటే మన తరతరాల చరిత్ర ఏదైతే ఉందో మరుగుడు పని ద్వారా ఇప్పుడు చూస్తున్నాం. నాకు ఎంత సంతోషం అంటే ఆ భగవంతు మీద విశ్వాసం నమ్మకం ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్. చెప్పిన వెంటనే ఆదేశాలు ఇచ్చారు అధికారులకి, మీరు ఐడెంటిఫై చేయండి ఆలయాన్ని చేసి ఇమీడియట్గా టీటీడీ నిధులతో దాన్ని నిర్మించి భక్తులకి దర్శనం కల్పించండి అన్నారు. రాబో రోజుల్లో చూడండి శిథిలావస్థకు చేరిపోయిన ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో నిత్య ధూప దీప నైవేద్యాలతో భక్తులకి దర్శనం కలిగించారు. ఖచ్చితంగా వస్తుంది. రాజులు చక్రవర్తులు ఉన్నప్పుడు ఏ విధంగా ఆలయాలు దేదీప్తిమానంగా వెలిగాయో ఇప్పుడు నుండి ప్రభుత్వం ఆ విధంగా మేము తీసుకొస్తున్నాము. అంటే అందులో భాగమైన ఇటీవల చూసుకుంటే తలకోనకి దాదాపు 14 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సిద్ధేశ్వర తలకోనకి 18 కోట్లు, కాణిపాకంకి 25 కోట్లు, మరి ఇంకోటి ఆంజనేయ స్వామి గుడి ఉంది, దానికి డబ్బు ఇచ్చాం. శ్రీశైలానికి ప్రపోజల్స్ ఇస్తున్నాం, శ్రీశైలానికి ఇస్తున్నాం, కొండగట్ట ఆంజనేయ స్వామి దానికి ఇస్తున్నాం. ఇలాంటి ఆలయాలకు అన్ని ఇస్తున్నాం. ఎందుకంటే టీటీడీ యాక్ట్ 30 of 1987 టీటీడీ యాక్ట్ 30 of 1987 ఏం చెప్తోందంటే స్వామివారి నిధులు ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టండి అని టీటీడీ నియమ నిబంధనలు ఉంటే ధార్మికేతర కార్యక్రమాలు ఖర్చు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. దాని మీద నేను హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్టే ఇచ్చింది. ధార్మికేతర కార్యక్రమాలకు వీళ్ళు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి నేను హైకోర్టుకి పోతే స్టే ఇచ్చింది. వీళ్ళ ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడినారు మన జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి. మీ హయాంలో హైకోర్టు ఎందుకు స్టే ఇచ్చిందయ్యా? నేను 8 కేసులు మీ మీద వేస్తే 8 వెంకటేశ్వర స్వామి పక్షాన ధర్మ పక్షాన కోర్టు ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడినా దేవుడి గురించి దైవం గురించి మాట్లాడినా అన్నీ దుర్మార్గపు ఆలోచనతో మాట్లాడుతున్నారు తప్ప వారు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడి నుంచి మాట్లాడట్లే. మనసులో ఒకటి, బయట పబ్లిక్ కోసం ఒకటి. మనసులో అరే హిందూ దేవాలయాలు దేదీప్తిమానంగా వెలిగిపోతే రేపు మనకు ప్రమాదమేమో, అంటే ఆయన పూజ దేవుడు వేరే కదా, ఆయనకి ఏమైనా ప్రమాదమేమో అనే ఏమైనా ఆలోచనతో అప్పుడు వివరించాడు. ఇప్పుడు మేము చేస్తుంటే దానికి అడ్డుపళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మేము తీసుకుపోతున్నట్టు నిర్ణయాలు, మొన్న రాయలసీమకే అతి పెద్ద కాలేజు ఎస్పీడబ్ల్యూ కాలేజ్, శ్రీ పద్మావతి ఉమెన్స్ కాలేజ్, శ్రీ పద్మావతి జూనియర్ కాలేజ్ అని ఉంటుంది. అక్కడంతా రైతు బిడ్డలు ఎక్కువ చదువుతారు. మాకు అంత మెరిట్ స్టూడెంట్స్, టాప్ మెరిట్ స్టూడెంట్స్. గతంలో వీళ్ళు చేతగానితనం వల్ల అక్కడ హాస్టల్స్ రిపేర్ చేయని కారణంగా సీట్లు పెంచలేకపోయాం. మొన్న నేను నా దృష్టికి వస్తే మా చైర్మన్ గారిని తీసుకుని వెళ్ళా, బిఆర్ నాయుడు గారిని. వెళ్తే చూసి పరిశీలన చూసి ఇక్కడెక్కడెక్కడ చేయొచ్చో చూసి స్పాట్లో 150 సీట్లు ఇచ్చారండి. స్పాట్లో 150 సీట్లు బిడ్డలకి అనుమతి ఇచ్చారు. గొప్ప విషయం. ఇది అయిన తర్వాత మన డిగ్రీ కాలేజ్ సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది. డిగ్రీ కాలేజ్ మా చైర్మన్ గారికి చెప్పా, అన్న ఇట్లా ఇబ్బంది పడుతుండే అంటే ఒకసారి వెళ్ళి చూసిరా అన్నారు. నన్నే పంపించాను, నేనే వెళ్ళి చూసి వచ్చాను. వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మన బోర్డులో 280 సీట్లు పెంచాం, 280 సీట్స్ డిగ్రీ కాలేజ్. ఇది వెంటనే ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే నిర్ణయం తీసుకుంటున్నాం. శ్రవణం చిన్నపిల్లలకి పుట్టుకతో మాటలేని వినపడలేని పిల్లలకి శ్రవణం అంటే ఆ ప్రాజెక్ట్ టీటీడీ ప్రాజెక్టులో ట్రైనింగ్ ఇచ్చి 7 సంవత్సరాల వరకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అమ్మ నాన్న అని చెప్పి పలకలేని పిల్లల్ని ఉన్నత చదువులు చదివించే స్థాయికి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుపోతాం. అంటే మీ వీడియో కూడా చూసినాను గతంలో, పిల్లలందరితో పాటు వాళ్ళకి వినికిడి యంత్రాలు ఇస్తున్నట్టు కూడా. ఈ యంత్రాలు ఇవ్వలేదన్న వాళ్ళు దరిద్రులు, అవి కూడా ఇవ్వలేదా? అది కూడా ఇవ్వలేదు. మీరు రండి, నేను ఇంటర్వ్యూ మీతో ఒకసారి తిరుపతిలో ఇంటర్వ్యూ చేయిస్తాను. ఆ తల్లిదండ్రులు, ఆ తల్లులు మంగళసూత్రాలు వాళ్ళు ఒంటి మీద ఉన్న బంగారం అమ్మి పిల్లలకి మిషన్లు ఇచ్చారు గత ప్రభుత్వం, తెలుసా? సొంత డబ్బులతో దేవుడు తిరిగి చదువుతున్నట్టు బిడ్డల్ని అంటే ఈడంతా ఖర్చు పెట్టకుండా 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయి రోడ్లు ఖర్చు పెట్టారు కరుణాకర్ రెడ్డి. నువ్వు ఏడు ఖర్చు పెట్టియా అంటే ఇది ఖర్చు పెట్టకుండా. పిల్లలు చూసినా జాలి కలిగింది, జాలి ఉండే మనస్తత్వం కాదు కదా. రాక్షసులకి ఎవరిని చూసినా రాక్షస మనస్తత్వమే ఉంటుంది, జాలి అనేది లేదు వాళ్ళకి. నేను ధర్మకర్తల మండలి సభ్యుడైన తర్వాత నా మొట్టమొదటి విజిట్ నాకు శ్రవణం ప్రాజెక్ట్ కానీ, అనాథ పిల్లలకి బాలమందిర్ ఉంది, డఫ్ అండ్ డమ్ పిల్లలకి, ఈ 3 విజిట్ చేశాను నేను. వెంటనే శ్రవణం ప్రాజెక్ట్ పోయి నేను విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మా చైర్మన్ని తీసుకుపోయా, మా బిఆర్ నాయుడు గారిని తీసుకుపోయి అన్ని చూసి 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తాం. 2 కోట్లు ఇమీడియట్గా శాంక్షన్ చేస్తాం.
దాంట్లో అన్ని హియరింగ్ ఎయిడ్స్ అని వస్తుంది, అందరికి ఇస్తున్నాం. ప్లస్ అక్కడ ఉంటే డే స్కాలర్స్ పిల్లలు తీసుకొని వస్తారు కదా, దాదాపు ఉండే పిల్లల్లో ఒక 20-30 మంది డే స్కాలర్స్కి తల్లులు పాపం ఇంటి నుంచి తలారితే పిల్లల్ని రెడీ చేస్తుంటే వీళ్ళు పాపం మాటలు లేదేం లేదు, ఆ తల్లిళ్ళు పాపం క్యారేజ్ తెచ్చుకుని అది ఇంటికి పోయి వచ్చేది ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి కూడా మేము భోజనం పెట్టాలని చెప్తే మన బోర్డులో మేము నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే అట్లా రోజుకి 1,00,000 మందికి మేము భోజనం పెడుతున్నాం. అలాంటి తల్లులకి భోజనం పెట్టే దాంట్లో ఏముందంటే మా ధర్మకర్తల మండలి ఎంత లోతుగా ఆలోచిస్తున్నాం. ఆలయ నిర్మాణం కానీ, చదువు కానీ, ఆరోగ్యం, నెక్స్ట్ ఇంకా ఆరోగ్యంకి వస్తున్నాం. స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్లో మందుల షాపులు ఉన్నాయి. మందుల షాపులు అంటే మెడికల్ షాప్స్. మెడికల్ షాప్స్ మా టీటీడీ నిబంధనలు ఏమిటంటే ఎవరైనా సరే టెండర్ బిల్స్ ఇవ్వాలి. ఈ దరిద్రులు ఏం చేశారు తెలుసా, ఈ వైసీపీ సానుభూతి పరులకి 20,000కి కాంట్రాక్ట్ వేసి 20,000కి ఇచ్చాడు మెడికల్ షాప్. అది కూడా ఓపీ బ్లాక్, చుట్టూరు ఓపీ బ్లాక్ అంటే కింద ఒక రూమ్ ఉంటే ఖాళీ చేసి దానికి ఇచ్చాడు. దాంట్లో ఏం చెప్పారు, అప్పుడు జనరిక్ మందులు అమ్ముతాము తక్కువ రేటుకి అక్కడ వస్తున్నటువంటి పేషెంట్స్కి ఉపయోగం ఉంటుందని చెప్పి ఒక తప్పుడు దీంతో అసలు నిర్ణయమే తప్పు, కాంట్రాక్ట్ బేస్ మీద ఇవ్వకూడదు, 20,000కి ఇచ్చేశారు. ఇంకో షాపు పద్మావతి మెడికల్ కాలేజ్ ముందు ఇంకోటి షాప్ ఇచ్చారు, అదొక 40,000కి ఇచ్చారు. 20,000 షాప్కి నేను ఇన్స్పెక్షన్కి పోతే జనరిక్ తప్ప అన్ని బ్రాండెడ్ ఉన్నాయి. జనరిక్ లేవు, ఊరికే 5% జనరిక్ పెట్టుకున్నాడు, ఇదంతా బ్రాండెడ్ కమర్షియల్. దాంట్లో నిత్యం నెల కొన్ని లక్షల రూపాయలు వైసీపీ నాయకులకి పంచాడు. దాన్ని కూడా అంటే వీళ్ళు ఇదేని వదల. ఎందుకు ఇంత లోతుగా చెప్తున్నానంటే దేన్ని ఎక్కడ కనపడి ఎక్కడ డబ్బు ఉందో ఆడ దుర్మార్గులు వెళ్ళిపోయారు. నేను మా ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేయించాం. మా దురదృష్టం ఎంత దురదృష్టం అంటే చూడండి, ఎవరైతే 20,000కి షాప్ నడిపాడో అదే వ్యక్తి 36 లక్షలు అంటే సంవత్సరానికి ఎంత, 36 × 12 దాదాపు 4 కోట్లు అంటే 5 సంవత్సరాలు 20 కోట్ల పైచిలుగా 20 కోట్లు ఒక షాప్లో. అలాంటిది ఇంకో షాపు అదొక 20 కోట్లు. ఇంకో షాపు నేను నిప్పు నేను ఉప్పు అని మాట్లాడుతున్నాడే ఎవరు, బొమ్మన కరుణాకర్ రెడ్డి, అతను వారి ఇంట్లో టైపిస్ట్ పేరుతో బినామీగా ఓడిపెట్టించాడని చెప్పి ఉంది. ఎందుకు వీళ్ళు మొత్తం కబ్జా చేస్తారు. నేను చిన్నప్పుడు గుడిలో లింగాన్ని మింగేస్తారని సాముతుంది. వీరు 7 కొండలు మింగాలని చూశారు. వీళ్ళు 7 కొండలు మింగాలని చూశారు. ఆ స్వామి ఆగ్రహం గురయ్యాడు కాబట్టి 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. మళ్ళా వీళ్ళు కానీ వస్తే అంటే మనమంతా ఉన్నాం అనుకోండి అడ్డుకునేదానికి, భగవంతుడి భక్తుడిగా, భగవంతుడి సేవకుడిగా, భగవంతుడి దగ్గర కాపలా కుక్కగా మనం అందరం ఉన్నాం కాబట్టి ఇలాంటి ఆటలు సాగవు. కానీ వాళ్ళ ప్రయత్నం మాత్రం చేస్తుంటారు, కానీ ఇంత దుర్మార్గ పనులు చేస్తారు. ఆ మెడికల్ షాపులు వాళ్ళు వేస్తారు. ఇప్పుడు నేను ఎందుకనే మేము నిర్ణయం తీసుకున్నాం, మన ముఖ్యమంత్రి గారికి చెప్పాము, అన్న ఇప్పుడు ఆ 36 లక్షలు పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, ఒక ప్రైవేట్ కంపెనీతో లాలూచ్ అయ్యి క్వాలిటీ లేని మెడిసిన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆదాయం పెంచుకోవాలని. దాన్ని మా కంప్లైంట్ వచ్చిన తర్వాత నేను మా బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ ఏదైతే ఇంకో షాప్ ఉందో పద్మావతి ఉందా, ఆ లైసెన్స్ ఈ 36 లక్షలోనే 23 లక్షలకి వేసాడు దాన్ని. మళ్ళీ ఇంకో షాప్ ఆ టెండర్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఆధ్వర్యంలో దాన్ని మెయింటైన్ చేసే ప్రక్రియ ఇంకో 10-15 రోజుల్లో మొదలవుతుంది. అదైన తర్వాత మిగతా షాప్స్ కూడా అంటే నాణ్యమైనటువంటి మందులు ఇవ్వాలి, నాణ్యమైన విద్య ఇస్తున్నాము, నాణ్యమైనటువంటి మందులు భక్తుల దగ్గర టీటీడీ వస్తున్నటువంటి దేవస్థానంకి వస్తున్నటువంటి భక్తులకి నాణ్యమైనటువంటి ప్రసాదము అన్ని ఇస్తున్నాం. ఇంకా దీనికన్నా ఏం కావాలి? కాబట్టి ఒక మంచి ముఖ్యమంత్రి రాష్ట్రానికి, ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు ప్రజలు పడుతుంటే ఇబ్బందులు కూడా బాగుంటాయి అనే దానికి నిదర్శనం మా ఎన్డీఏ కూటమి. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మా మాధవ్ గారు కానీ, మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. మోడీ గారి దృష్టి వికసిత భారత్ మీద ఉంటుంది. వీరు ఎంతసేపు తమ జోబులు నింపుకోవాలని చెప్పి ఆలోచనలో ఉంటారు తప్ప వారికి ఎంతసేపు రాష్ట్ర అభివృద్ధి మీద వారికి దృష్టి ఉండదు. కాబట్టి ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా వారు చేసుకున్నారు. ధార్మిక క్షేత్రంలో కేవలం ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే మేము డబ్బు ఖర్చు పెడితే మేము ముందుకు పోతున్నాం. నిజంగానే చాలా చక్కగా చెప్పారు. మరలా తిరిగి తిరుమలకి ఆ పాత వైపు వచ్చిందని భక్తులందరూ కూడా అనుకుంటున్నారు. ప్రతి భక్తుడు కూడా ఇది కదా మన తిరుమల అని చెప్పేసి ఆధ్యాత్మిక చింతనలో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. దీనికి సహకరిస్తున్న మీ అందరికి కూడా ఇంకో అంశం కూడా తొందరలో మేము తీసుకురాబోతున్నాం. ఈ ఏజెన్సీ ఏరియాలు, ఈ ఏజెన్సీ ఏరియాల్లో మీరు కానీ గమనించినట్లయితే మారుమూల గుట్టల మీద ఉంటారు అక్కడ ప్రజలు, గిరిజనులు వీళ్ళందరూ కూడా ఉంటారు. ఆ బిడ్డలకి కానీ అక్కడ ఉన్న పెద్దలకు కానీ శ్రీవారి వైద్య సేవ అని నేను ఒక కొత్త ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. శ్రీవారి వైద్య సేవ ప్రతి నెల 2వ శనివారం శ్రీవారి వైద్య సేవ ద్వారా రాష్ట్రంలో ఉండే అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ని వెంకటేశ్వర స్వామి టీటీడీ అంబ్రెల్లా కింద తీసుకొని వచ్చి మేము మెడికల్ క్యాంప్స్ అక్కడ నిర్వహించి, ఏదో మెడికల్ క్యాంప్ నిర్వహించామో పోయినామనేది కాకుండా టెస్ట్ టు ఎండ్, టెస్ట్ చేసిన తర్వాత వారికి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి దాన్ని లాస్ట్ వరకు డయాగ్నోస్ చేసి పూర్తి స్థాయిలో నయమయ్యేంత వరకు శ్రీవారి వైద్య సేవ అందించాలని చెప్పి ఒక ప్రతిపాదన నేను తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా మా ధార్మిక మండలిలో మా ఈవో గారు, చైర్మన్ గారు
ఒప్పుకున్నారు. ఆ బాధ్యత కూడా ఒకసారి నాకే అప్పగించారు. ఈ మంచి పనులు చేసే బాధ్యత ఆ భగవంతుడు నాకు కల్పించాడు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఏజెన్సీ ఏరియాలో కూడా శ్రీవారి వైద్య సేవతో గిరిజన పడుతుంటే ఇబ్బందుల్ని అధిగమిస్తాం. అన్ని ఇంకా ఏదైనా భక్తుల నుంచి సలహాలు సూచనలు వస్తే దాన్ని పాటించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మీరు చెప్పేది ఏదైతే అమలు అవుతాయి ఖచ్చితంగా ఈ డోలి మూతలు చావులు ఉంటే చూస్తున్నాం కదన్నా, అవన్నీ కూడా వాళ్ళకి కనీస వైద్య సదుపాయాలు అన్నీ కూడా దూరం అయిపోతుంది. అమలు అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఫిబ్రవరిలో దాన్ని స్టడీ చేస్తున్నాము. 2-3 నెలల్లోనే ఏ విధంగా నియమ నిబంధనలు ఉండాలి, ఏ విధంగా బ్లూ ప్రింట్తో ముందుకు పోవాలి, ఎంత ఆరంభ సూరత్వం కాకుండా ఆరంభం నుంచి అంతు వరకు వారందరూ బాగుండాలని చెప్పి, ఆనందంగా ఉండాలని చెప్పి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా ఆ స్వామివారి కృపతో మనం అందరూ వేస్తున్నట్టు వెంకటేశ్వర స్వామి కానుకలు ఇలా దొంగల మారిగా దోచుకొని ఆస్తులు పంచుకునేది కాకుండా వెంకటేశ్వర స్వామి హుండీలు వేసిన ప్రతి రూపాయి ధార్మిక కార్యక్రమాలకి, ఎందుకంటే ప్రజా ఆరోగ్యం కూడా ధార్మికమే అండి. ప్రజా ఆరోగ్యం, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఈ రెండింటికి శ్రీవారి నిధుల్ని ఖర్చు పెడుతూ, ఎందుకంటే ఈరోజు స్వామివారి మీరు కానీ గమనించండి 5,400 కోట్ల రూపాయలు మా బడ్జెట్, 5,400 crores, 20,000 రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. ఇలాంటి పనులు చేస్తున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తులు టీటీడీ మీద నమ్మకంతో కానుకలు వేస్తున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసినట్టు వ్యక్తులు వైసీపీ వాళ్ళు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రభుత్వం మా ప్రభుత్వం. నిజంగా ఖచ్చితంగా ఇలాంటి మంచి పనులు చేసి మీ అందరికి కూడా శ్రీవారి సేవ కావచ్చు, అటువంటి శ్రీవారి కరుణా కటాక్షం మీ మీద ఎల్లప్పుడూ మనస్ఫూర్తి కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా. గోవిందా నారాయణ. Please subscribe to Leo News for more videos.